నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అయితే ఏదైతే మనం చూసామో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ కేసులు వెంటాడుతున్నాయి వాళ్ళని. ఇదే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కలవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం అయితే జూలై 31న జగన్ గారు నెల్లూరు పర్యటనకి అయితే పిలుపునిచ్చారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో అతన్ని, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా కలవాలనేటువంటి పర్యటనలో భాగంగా వెళ్ళబోతున్నారు. సో ఎలా ఉంది, ఎలా చూస్తారు మీరు? రెండు వేరు వేరే సంఘటనలు అయినా కూడా, సందర్భాలు అయినా కూడా ఇక్కడ మీరు కలిపి అడుగుతున్న సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు 20 రోజులు అయిపోయింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజలను కలుసుకునే ప్రయత్నం లేదా పరామర్శ ఏదైనా కానివ్వండి. అంటే బంగారుపాళ్యం మామిడి రైతులను పరామర్శ అని చెప్పేది ఒక ప్రహసనం చేసి దాన్ని ఒక హైడ్రామా చేసి 20 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఆయన ఇంకా ఎలహంకి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సందర్భం. ఎప్పుడైనా మధ్యలో వచ్చి ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టడం తప్పితే ఇంకా పబ్లిక్గా ప్రజలు కలిసే ప్రయత్నం కానీ, ఇంకా అదేవిధంగా రాజకీయంగా ఏమన్నా కొన్ని విషయాల గురించి మాట్లాడటం కానీ ఏమీ లేవు. ఇలాంటి సందర్భంలో నిన్న ఉన్నపళంగా ఒక పక్క సిట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతా ఒక దశకు వస్తున్న సందర్భంలో దాదాపుగా ఒక కొలిక్కొచ్చిన ఈ సందర్భంలో ఏ క్షణంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండొచ్చు, విచారణ జరపవచ్చు అనేది ఈ 4-5 రోజులుగా వినవస్తున్న వార్తలు. ఓకే. అందులోనూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటనలో వైసీపీకి ఒక గుబులు మొదలైంది. అంటే గతంలో లండన్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనే అన్నాడు, నేను లేనప్పుడు చంద్రబాబు నాయుడిని ఎత్తేసారు అని. అంటే జైల్లో అంటే అరెస్ట్ చేసి రిమాండ్ వెళ్ళిన సందర్భంగా అంటే అలాంటి పదప్రయోగాన్ని ఆయన ప్రయోగించాడు. అది ఆయనకి ఇప్పుడు బహుశా మళ్ళీ అలాంటి సందర్భం తనకు కూడా ఎదురు కాబోతుందా అనే ఒక లాంటి గుబులతో ఉన్న సందర్భం. ఇప్పుడు సింగపూర్ పర్యటనల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉన్న ఈ సందర్భాన్ని అలా అనుకున్నప్పుడు వీళ్ళు కూడా ఒక వ్యూహరచనతో అలాంటి అవకాశం ఉండొచ్చు అని అనుకుని ఇప్పుడు గవర్నర్ గారిని కలిశారా అని కూడా అనుకోవచ్చు. గవర్నర్ గారిని కలవడానికి కారణం ఏంటంటే 17A అనే ఒక ఆర్టికల్, ఆ అధికరణ కింద ఎవరినైనా ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని గతంలో కోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతున్న సందర్భం. ఓకే. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా జరిగింది అదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ 17Aని అసలు దృష్టిలో పెట్టుకోలేదు వైసీపీ గవర్నమెంట్. ఉన్నపడంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి రిమాండ్ చేసేశారు. అయితే అక్కడ గవర్నర్ గారి అనుమతి అవసరం అని ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరపున ఉన్న లాయర్స్ అంతా కూడా సిద్ధార్థ లుద్రా గారు అనుకుంటాను, ఆయన గట్టిగా వాదించారు. ఆ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ అరెస్టు ఇది అక్రమం, ఇది చెల్లదు అనేది కోర్టులో నడుస్తున్న సందర్భం. అది ఇప్పటికి కూడా దాని మీద ఇంకా తీర్పు అయితే రాలేదు. అలాంటప్పుడు ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. అంటే అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వైసీపీ అనేది ఇక ఐపీసీ లేదు, అక్కడ వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగమే నడుస్తుందని అనుకునేవారు. ఆ విధంగానే అక్కడ అక్రమంగా అరెస్ట్ చేయటం, అసలు కనీసం ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమన్నా తన ముద్దాయిగా నిరూపించేటటువంటి ఏదన్నా ఆరోపణలు కానీ ఏమీ లేకుండానే తర్వాత ఎఫ్ఐఆర్ మీద చేసుకుంటామన్న అన్నట్టుగా అంత దారుణంగా అక్కడ అరెస్ట్ చేసిన సందర్భం అది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ మద్యం సంబంధించి కానీ, మైనింగ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చాలా దారుణమైన అదేంటి దోపిడీ జరిగింది, ఆధారాలు ఉన్నాయి అన్న తెలిసిన సందర్భంలో జరుగుతున్న అరెస్టులు ఇవి. అయితే ఇది కూడా అక్రమ అరెస్ట్ అని చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు కదా. అదే చెప్తున్నానండి. అప్పుడు జరిగింది ఏమో ఏ ఆరోపణ లేదు, అక్కడ ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆ సందర్భంలో జరిగిన అరెస్ట్ అది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఆధారాలు లభ్యమైన తర్వాత, సిట్ విచారణలు అన్నీ తేలిన తర్వాత ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి మనీ రూటింగ్ జరిగిందో ఇవన్నీ క్లియర్గా అన్ని సమాచారం ఉంది కాబట్టి ఇప్పుడు సక్రమైన అరెస్టు ఇది జరిగినాయి అన్ని సక్రమైన అరెస్టులే, జరగబోయేది కూడా అలాంటివే. ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతున్న ఈ సందర్భంలో ఇంకా వాళ్ళు చాప కింద నీరు వస్తుంది, ఇక మేము కూడా అరెస్ట్ కాబోతున్నాం అనేది గుబులు ఎప్పుడైతే మొదలైందో ఇప్పుడు ఒక్కొక్కటిగా వ్యూహాత్మకంగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు అనుకోవచ్చు. అందులో భాగంగానే గవర్నర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి ఏంటంటే 17Aని దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయనతో ఒక అభ్యర్థన లేకపోతే ఏదన్నా ఒక జరిగి ఉండొచ్చు. ఇంకా ఇతరత్ర అంటే బయటకు వస్తున్న సమాచారం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి పరామర్శించడానికి వెళ్ళామనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, బాతిరెడ్డి గారు వెళ్ళారని అంటున్నారు. అయితే ఇల్లు వచ్చిన తర్వాత కానీ వెళ్ళిన రోజున కానీ వాళ్ళు మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు, అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. దీన్ని బట్టి ప్రజల్లో చర్చ మొదలవుతుంది. అంటే ప్రజలకు ఏముంది, వెళ్ళిన తర్వాత బయట మీడియా ముందు విషయాలు ప్రకటించుంటే దానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడేది. అలా చెప్పకపోవడం వల్ల రకరకాలుగా ఆలోచనలు ప్రజల్లో కలిగించినట్టు అయిందనమాట. సో ఆ విధంగా ఇప్పుడు
ఇంక మరొక మీరు ఇప్పుడు చెప్తున్నట్టు దానికి ఎవరు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి ఏంటి సంబంధం ఉండి ఉంటుందా అని అడిగే కోణంలో చూస్తే అలాంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత 20 రోజులుగా నిశ్శబ్దంగా ఉండి ఒక అజ్ఞాతంలో ఉండి ఒక వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఉన్న పళ్ళంగా ఎందుకు బయటకు వచ్చారంటే, మరి గవర్నర్ గారు కలిసిన తర్వాత ఎందుకు వచ్చారంటే, ఇక్కడ బహుశా ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో, ఈయన బయట ఒకవేళ అరెస్ట్ అయితే అజ్ఞాతంలోనూ యలహంకలోనూ ఎక్కడో చోట ఉన్నప్పుడు కాకుండా ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయితే ఆ సానుభూతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల్ని పరామర్శించే భాగంలోనూ ప్రజలతో మమేకమవుతున్న సందర్భంలోనూ అరెస్ట్ జరిగితే అది ప్రజాబాహుల్యంలోకి బాగా వెళ్ళి ఆ సింపతి గెయిన్ చేయొచ్చు అనేది ఒక ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంగానే అప్పుడు ఆ పర్యటనలన్నీ కూడా అలాగే చేశారు. అక్కడెక్కడన్నా అలా జరగలేదు, అరెస్ట్ అనేది జరగలేదు. కానీ ఇప్పుడు జరిగే అవకాశం ఉందని వీళ్ళు సస్పిషియస్గా అనుకుంటున్నారు కాబట్టి, సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని టీము ఇప్పుడు అలా అరెస్ట్ చేయబడాల్సి వస్తే అది ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయితే మనకి ఇంకా మైలేజ్ వస్తుందనే ఉద్దేశం మీద కూడా ఆలోచించి ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో కానీ వాళ్ళకి పరామర్శించడానికి వెళ్తున్న సందర్భాన్ని ఆ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటనలు కూడా ఏదో ఒక ఉద్రిక్తత అనేటువంటి చోటు చేసుకునిద్ది. కానీ వైసీపీ తరపున వాదించేది ఏంటంటే భద్రతా లోపాలు అనేటువంటివి ఉన్నాయని చెప్తున్నారు. సో ప్రస్తుతం 31వ తారీఖు వెళ్ళబోయే పర్యటనలు కూడా ఆ విధంగా జరిగే అవకాశం ఉందా? ప్రభుత్వం లోపం ఏమైనా ఉందా? ప్రభుత్వ లోపం అయితే లేదండి. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు భద్రత ఇస్తూ ఉంది. వాళ్ళు వెహికల్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు ఉపయోగించుకున్న సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రోప్ టీమ్ అవన్నీ ప్రతిదీ ఇచ్చుకుంటానే లేదు, కానీ వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఇవన్నీ మనం గత 4-5 ఇన్సిడెంట్లో మనం చూసాం. ఒక పొదిలి సంఘటన చూడండి, పోక రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లాలను సృష్టించారు. ఆ బేళ్లన్నీ చిందరవందర చేసి నాశనం చేశారు. అలాగే గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏకంగా బస్తాలనే దొంగిలించేశారు. మరి ఇంకో సందర్భంలో రఫా అంటే వాళ్ళు దారుణంగా ఒక రకమైన ప్రదర్శన చేసి మేము వస్తే మళ్ళీ తిరిగి కుత్తుకలు తెగ్గొస్తాము, రక్తం ఏర్లే పారిస్తాము అన్న విధంగా వాళ్ళు స్లోగన్ చేసుకుంటే ఒక రకమైన ప్రదర్శన. అలాగే ఇంకొకసాట ఎవరో ఒక వ్యక్తిని బెట్టింగ్లో కోల్పోతే తన ఆస్తిని ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా అతనికి విగ్రహ ఆవిష్కరణ కోసం అని చెప్పి సంవత్సరం తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్లకుండా సంవత్సరం తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం మీద వ్యతిరేకత ఏదో ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదో ఒక వేదిక కావాలి కాబట్టి బల ప్రదర్శనగా అక్కడ కార్యక్రమం పెట్టుకుంటే అక్కడ ఎంత దారుణమైన సంఘటన చోటు చేసుకుందాం మనం చూసాం. అక్కడ ఎవరైతే సింగే అనే వ్యక్తి ఉన్నారో ఆయన కారు కింద పడి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి, ఇలాంటివన్నీ చూసాం. ఈ సందర్భంలో ఇంకా బంగారుపాలెం వెళ్ళినప్పుడు కూడా మామిడి రైతుల విషయంలో ఎంత బీభత్సం సృష్టించారో కూడా చూసాం. అలాగే గంజాయి ఎవరైతే అమ్మి అక్రమంగా ఆర్జన చేసి గంజాయి ఒక బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం. అలాగే ఇప్పుడు రేపొద్దున ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా ఇలాగే అంటే ఇందులో ఒక్కళ్ళు కూడా నీతివంతమైన వ్యక్తులు కాదు. ఇలాంటి అవినీతి అక్రమార్జన చేసిన వాళ్ళు లేకపోతే ఆడపిల్లలపై అనుచితమైన వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు వాళ్ళని పలకరించడానికి వెళ్తున్నాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో చాలా హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకోవటం కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవటం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అనుమతులు అయితే ఇచ్చింది కలవటానికి. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కానీ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ కలవటానికి అయితే అనుమతి ఇచ్చింది. అది కూడా షరతులతో కూడిన అనుమతి. ఎందుకని గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు మనం శాంతి భద్రతల్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజలకి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండటం కోసం అని చెప్పి పరిమితులు విధించి అనుమతులు అయితే ఇచ్చింది. దానికి గగ్గోలు పెడుతున్నారు ఎవరు? గవర్నమెంట్ మాధవ్ ఇప్పుడు మాట్లాడుతున్న లైవ్లో ఇంతకుముందు మనం చూసాం. ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి జనం వస్తారో తెలిసి కూడా భద్రత కల్పించకపోవడం ఏంటి, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అని ఆయనే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి జనం వస్తారో తెలుసు అంటున్నారంటే ఇండైరెక్ట్గా ఒక సంఘ విద్రోహ శక్తులు వస్తున్నారని కదా మనం అర్థం చేసుకోవాలి. అందులోని ఉప్పెనలా వస్తారు ఇంకేవేవో పదజాలాలు వాడాడు. దీన్ని బట్టి ఏంటి, అలా వచ్చి విధ్వంసం సృష్టించకుండా ఉండటానికే కదా. అయితే వచ్చే జనమంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిగి ఉన్న ప్రజలు కావచ్చు, లేదంటే జగన్ గారి మీద ఆదరణ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా కావచ్చు అని చెప్తున్నారు కదా. మరి దీన్ని ఎలా చూస్తారు? అభిమానం ఆదరణ ఉంటే ఒక సభ ఏర్పాటు చేసుకోమని వాళ్ళే చెప్తున్నారు. మీరు బల ప్రదర్శన చేసుకోవాలంటే ఒక వేదిక తీసుకోండి, ఒక సభ ఏర్పాటు చేసుకోండి, దానికి జన సమీకరణ చేసుకుని మీ బల ప్రదర్శన అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళి పరిమితంగా ఉండే ప్రదేశాల్లో అపరిమితమైన జన సమీకరణ చేసి
పరిమితంగా ఉన్న ప్రదేశాల్లో అపరిమిత జన సమీకరణ చేసి మీరు శాంతి భద్రత విఘాతం కలిగించకూడదు అని ప్రభుత్వం చెప్తుంది. సో శాంతి భద్రత కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉంది. అది మానేసి అక్కడ బల ప్రదర్శన చేద్దాం, అక్కడ ఏదో విధ్వంసం సృష్టిద్దాం, ఏదో ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకునేలా చేద్దాం, దానివల్ల ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోద్దాం, ఒక మరక అంటిద్దాం అలాంటి ఆలోచన తప్పితే అక్కడ ఇంకొక ఉద్దేశం అయితే లేదు. కాబట్టి ఇక్కడ అలాంటి సంఘటనల కోసం ఎదురు చూస్తున్న సందర్భం కాబట్టి వీళ్ళు అలాంటి అవకాశం కోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అనే మాట ఏదైతే మాట్లాడుతున్నారో అది నేను చాలా సందర్భాలు చెప్పాను. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి చేసే ప్రయత్నం లాంటిది. సంవత్సర కాలంలో ఏం జరిగిందో చూశారు. ఇది 4వ సంవత్సరం తర్వాత అయితే మీరు అనుకున్నట్టు ఎవరిని ఉంటే ఒకవేళ విఫలమైతే అప్పుడు పరిస్థితి దాని గురించి క్వశ్చన్ చేసే అవకాశం అలా ఉంటుంది. కానీ మీరు ఏమన్నా సంవత్సరానికే ఇప్పుడు ఇది చాలా ఎర్లీ స్టేజ్లోనే మీరు ఈ విధంగా ఏదో ఉందని లేనిదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇవాళ సింగపూర్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఓ పక్కన అమరావతి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని 2027కి గోదావరి నీళ్లు పొలాల్లోకి ప్రవహించే పరిస్థితి ఉంది. అలాగే అమరావతి కట్టడాలు నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా పారిశ్రామిక రంగం అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఐటీ రంగం కానీ లేకపోతే ఏఐ కానీ లేకపోతే ఇవన్నీ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది రావటం కానీ వైజాగ్కి అలా లులు కానీ మళ్ళీ తిరిగి రావటం కానీ అలా ఒక్కొక్కటి కంపెనీస్ అన్నీ రావటం, పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ చూస్తున్న సందర్భంలో వీళ్ళకి ఇంకా ఇలా అభివృద్ధి జరిగిపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి సైబరాబాద్ సృష్టికర్తగా, సిలికాన్ సృష్టికర్తగా, జీనోమ్ వ్యాలీ సృష్టికర్తగా ఇవాళ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీని అలాగే గ్రీన్ ఎనర్జీని తీసుకురావడానికి ఆయన ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉపాధి కల్పన చేసుకుంటా పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా ఆ విధంగా మన ఆర్థికంగా పరిపుష్టం చేసుకుంటా ఒక సంపద సృష్టించే కార్యక్రమం చేపట్టిన ఈ సందర్భాన్ని డైజెస్ట్ చేసుకోలేక మళ్ళీ ఇది అభివృద్ధి బాట పడుతున్న ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ చూసి రేపు మళ్ళీ భవిష్యత్తు వాళ్ళకు ఉండదు, తర్వాత రోజుల్లో మళ్ళీ 2029 నాటికి మళ్ళీ మేము అధికారం రావడం కల్లా అని ఎప్పుడైతే వీళ్ళకి అర్థమైందో ఈ 11 కూడా దక్కమైన ఒక అభద్రతాభావానికి లోనయ్యి ఈ రోజున ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగాను వాళ్ళకేదో బలం ఉందని అలాగే అధికార పక్షానికి వ్యతిరేకత ఉందని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకి పురుకొల్పే ఒక ప్రణాళిక మాత్రమే చేస్తున్నారు వైసీపీ. అయితే చివరిగా ఈ యొక్క పర్యటనలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, సో ప్రజలు హర్షించే ప్రయత్నం జరుగుతుందా? ప్రజలు ఆల్రెడీ చేత్కరించారు. అంటే ప్రతిపక్షంలో కూర్చోబెట్టి చేత్కరించడమే కాకుండా వీళ్ళు చేస్తున్న ప్రతి ప్రదర్శన కూడా ఎంత అవహేళనగా ఉందో, ఎంత అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయో ఇవన్నీ గమనించిన ప్రజానీకం ఇవాళ గజదంగలని లాగా అభివర్ణిస్తున్నారు, గజగజ వణికిపోతున్నారు. ఏదన్నా ఒక ఊరి మీదకి ఒక దోపిడీ దొంగలు ఒక ముఠా స్వైర విహారం చేయడానికి వస్తే ఎలా ఉంటుందో ఆ పద్ధతిగా వీళ్ళు చేస్తున్నారని జనం బెంబేలెత్తిపోతాయి. అసలు పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.